నమస్తే అండి. ఈరోజు రవ్వ వడియాలు చూపిస్తున్నాను. ఇందులో కొత్తిమీర వేసి చేసుకున్నాయి. ఇప్పుడు కొత్తిమీర బాగా దొరుకుతుంది. ఈ సీజన్‌లో కొత్తిమీరని ఇలాగా వాడుకున్నాము. దీని ఫ్లేవర్ కూడా బావుంటది. ఇవి కొద్ది పిండితోటి, కొద్ది రవ్వతోటే మనం ఇన్ని వడియాలు చేసుకోవచ్చు. ఇది ఎలా చేసినో ఒకసారి వీడియోలోకెళ్ళి చూడండి. ఈ వడియాలకు కావలసిన పదార్థాలండి. ఒక గ్లాసు రవ్వ తీసుకున్నా, అంటే 2 గిద్దలు ఉంటుంది. ఈ గ్లాసు బొంబాయి రవ్వ, కొత్తిమీర ఒక గుప్పెడు, సరిపడా సాల్ట్, చిల్లీ ఫ్లేక్స్, 6 గ్లాసుల నీళ్లు. ఇంతే. ఇందులోకి జీలకర్ర ఇక వేరే ఏమీ వేయకుండా ఇలాగే చేసుకుందాం. ఇందులో కొలిచి పెట్టుకున్న నీళ్లు పోసేస్తున్నాను. 6 గ్లాసులు ఉన్నాయి. నీళ్లు మరిగినాయండి. ఒక స్పూను సాల్ట్ వేసుకుందాం. నీళ్లు మరిగేదాకా హైలో ఉంచుకొని రవ్వ కలుపుకున్న తర్వాత సిమ్లో పెట్టుకొని నెమ్మదిగా తిప్పుకుంటూ ఉడకబెట్టుకోవాలి. సరిపోయిందండి. ఇంక ఇప్పుడు ఇందులో వేయాల్సినవి వేసేసుకుందాం. ఈ ఫ్లేక్స్ ముందుగా వేయకుండా ఇప్పుడు వేసుకోవాలి. ముందేస్తే ఉడికినట్టు అయిపోయి కలర్ అంతా అయినట్టుగా ఉంటుంది. అందుకని నేను దించబోయే ముందు వేస్తాను. 1½ స్పూన్ వేస్తున్నా. కొత్తిమీర కూడా ఇప్పుడు వేసేసి ఇంకా స్టవ్ ఆపేసి అప్పుడు కలుపుకుందాం. స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి, సరిపోతుంది. కొంచెం చప్పిడి అనిపిస్తుందండి. సాల్ట్ కొంచెం తగ్గినట్టుంది. ఇంకా కొద్దిగా యాడ్ చేస్తున్నా. మీరు కూడా మీ టేస్ట్కి తగ్గట్టు సరి చూసుకొని వేసుకోండి. ఇలాగా ఒక స్పూన్ తీసుకొని ఆ స్పూన్తో కొంచెం ఇలాగా స్ప్రెడ్ చేసేసి, మరీ పల్చగా చేసుకున్నా విరిగిపోతుంది. తీసేటప్పుడు ఇలా ఈ సైజ్ వేసుకొని చేసుకుంటే సరిపోతుంది. చూసారా ఎన్ని వడియాలు అయినాయో? మనం కొంచెం శ్రమ పడితే మనం ఇన్ని వడియాలు తీసుకోవచ్చండి. అదే మనం బయట కొంటే ఎంత ఖరీదో కదా. ఇవి మనం ఇంట్లో బాగా శుభ్రంగా చేసుకొని ఇష్టంగా వాడుకోవచ్చు. దాదాపు 3 డేస్ ఎండబెట్టాను దీన్ని. ఇప్పుడు ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. సన్ఫ్లవర్ ఆయిల్ వేస్తున్నాను. ఇదిగోండి అయిపోయినాయి. చూడండి అసలు ఎంత క్రిస్పీగా ఎంత బాగున్నాయో. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇంట్లో ఉన్న సింపుల్ ఇంగ్రీడియంట్స్తో మనం చేసుకోవచ్చు. ఈ టైంలో చేసుకున్నామంటే చక్కగా రెయినీ సీజన్లో బాగా వీటిని వేయించుకొని మనం చేసుకోవచ్చు అన్నమాట.